తెనాలి మండలం కోపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్లపూడి చిన్నాబ్రహం బుల్లయ్య మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ విచారం వ్యక్తం చేసింది. బుల్లయ్య భౌతిక కాయాన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు షేక్ మస్తాన్ వలి, గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ సందర్శించి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి సేవలందిస్తూ తద్వారా సమాజానికి పార్టీకి సేవలందించిన సీనియర్ నాయకులు కర్లపూడి చిన్న అబ్రహం బుల్లయ్య అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ అన్నారు. దివంగత బుల్లయ్య కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు భాషా, కోపల్లె గ్రామ నాయకుడు పెనుమల్ల ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నివాళులర్పించారు. బుల్లయ్య గారు చనిపోవటం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన కుటుంబం కానీ ఆయన కానీ అధికారం ఉన్నా లేకపోయినా పార్టీకి, పార్టీ నాయకులకి అందరికీ కూడా, ఇక్కడున్న కార్యకర్తలందరికీ కూడా అండగా ఉండి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా తలలో నాలికలా వ్యవహరించి మా పార్టీని ఈ రోజుకి కూడా ముందుకు తీసుకొచ్చిన నాయకుల్లో బుల్లయ్య గారు ఒకళ్ళు. అటువంటి నాయకుడు పరమపదం చెందడం అనేది వ్యక్తిగతంగా మా పార్టీకి, మాకు చాలా ఒక అండను కోల్పోయిన బాధ ఉంది. కర్లపూడి చిన్న అబ్రహం, మేమంతా జనాలు ముద్దుగా పిలుచుకుంటారు బుల్లయ్య గారు అని చెప్పి. మరి బుల్లయ్య గారు కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టినటువంటి సైనికుడు. బుల్లయ్య గారు తన బాల్యదశ నుంచి కూడా మరి ఇందిరాగాంధీ గారు, అట్లాగే శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఆ రోజు దేశ స్వతంత్రానికి అన్ని దగ్గరగా ఉండి చూసినంతగా ఉన్నటువంటి మనిషి. ఒక పెద్ద నాయకుడు, వ్యవసాయ రంగం, రైతాంగం గురించి బాగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి. మా మీటింగుల్లో కూడా ఎప్పటికప్పుడు రైతాంగం ఎదుర్కొనేటటువంటి సమస్యలు కానివ్వండి, రైతులు పడుతున్నటువంటి బరువులు కానీ, కష్టాలు కానీ, వీటన్నిటి మీద ప్రభుత్వాలు అవగాహన రాహిత్యంతో చేస్తున్నటువంటి ఇబ్బందులు కూడా ఎప్పటికప్పుడు లేవనెత్తుతూ ఇవాళ ఈ మండలానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి శ్రీ బుల్లయ్య గారు మరణించడం మా అందరికీ తీవ్ర కలతను చేకూర్చేసిందని